ఇప్పుడు మన నకరకల్ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు మాట్లాడతారు. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మనందరి అభిమాన నాయకులు టైగర్ అన్న రేవంత్ రెడ్డి అన్న గారికి, మరొక పెద్దలు మన ఇద్దరు టైగర్స్ కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న రాజగోపాల్ రెడ్డి అన్న గారికి పేరు పేరు నా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముగ్గురు టైగర్లు వచ్చారు, గెలుపు మనదే, ఆపే శక్తి ఎవరికి లేదనేటువంటి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, భువనగిరి అంటేనే కాంగ్రెస్ గడ్డ, భువనగిరి అంటేనే కాంగ్రెస్ గడ్డ, కాంగ్రెస్ రక్తం. కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి రేవంత్ అన్నకు కానుకగా ఇవ్వాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇద్దరు అన్నలు ఉన్నారు మనకు, కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న, రాజగోపాల్ అన్న, మధ్యన రేవంత్ అన్న ఉన్నాడు. మనల్ని ఆపటం ఎవరి తరం కాదు. బరాబరిగా ఈ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేద్దాం, కాంగ్రెస్ జెండా ఎగిరేద్దాం. ఈ ప్రాంతంలో బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేచే పరిస్థితి లేదు. ఉన్నది ఒకటే పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ జెండాను ఎగిరేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాం. ఇప్పుడు మన పార్లమెంట్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈరోజు మన డైనమిక్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి భువనగిరి పట్టణానికి వచ్చిన సందర్భంగా హృదయపూర్వకమైన స్వాగతం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరపున తెలియజేస్తూ, అలాగే సోదరుడు మంత్రివర్యులు మీ అందరి అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, వేదిక మీద ఉన్న శాసనసభ్యులందరికీ, సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి గారికి, వీరేశం గారికి, మంద్ర సావల్ గారికి, మల్లెడ్డి రంగారెడ్డి గారికి, అదేవిధంగా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులకు, నాయకులందరికీ మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొదలైంది ఆట. తెలంగాణలో రాజకీయాలు వేడి ఈ రోజు నుంచి చెక్తాయి. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కుడి పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎడమ పక్కన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారికి కోమటిరెడ్డి బ్రదర్స్ తోడైతే ఉంటారా వేరే పార్టీ ఏదైనా డిపాజిట్లు వస్తాయి ఎవరికైనా? మళ్ళా 20 ఏళ్ళ వరకు మళ్ళా ఎవరు మాట్లాడే అవసరం కూడా లేదు. ఈ పొట్టి జగదీశ్వర్ రెడ్డి మంత్రి మా జిల్లాలో మేము చెప్పినాం 12కు 12 గెలిపిస్తా అని చెప్పినాం. ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల సూర్యాపేట ఒక్క దగ్గర 4000 తోటి జర్రల మిస్ అయిన మన పొట్టుడు. ఏ మంత్రి అయ్యా, ఏమేమో విరవిగుతున్నావు? మా ముఖ్యమంత్రి గారు మీ అవినీతి చర్యల మీద, మీ 10 ఏళ్ల పాపాల మీద మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాం. నెంబర్ 1 వికెట్ పడిపోయింది. కవితక్క పోయిందా జైలుకు? వచ్చే సంవత్సరం కవితక్క బతుకమ్మ ఎక్కడ ఆడుతుంది? తీహారు జైల్లో ఆడుతుంది. మీ అందరు చెప్తున్న సోదరులారా, ఒకడే ఒక మాట చెప్తా, 10 ఏళ్ల పాటు అప్పుల పాలు చేసి ఆగమైన తెలంగాణ మొత్తాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత, నిజమైన బంగారు తెలంగాణ చేసే బాధ్యత మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. మీలాగా టిఆర్ఎస్ పార్టీ లాగా కుటుంబం కోసం, కమిషన్ల కోసం
ఈ ప్రభుత్వం పనిచేయదు. రేవంత్ రెడ్డి గారిని